అంటే మామయ్యకి మాకు అందరికీ వచ్చిన ఒక మంచి ఐడియా, ఇక్కడ ఒక ప్లేస్మెంట్కి జాబ్ మేళా కండక్ట్ చేయాలి. అది ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది అని మేము కూడా అనుకోలేదు. కానీ చాలా చాలా మంచి కంపెనీస్, దాదాపు 60+ కంపెనీస్ వచ్చాయి ఇవాళ. అన్నీ కూడా చాలా మంచి పేరు గల కంపెనీస్ ఉన్నాయి ఇవాళ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇవాళ చాలా మంచి అవుట్కమ్ ఉంటుంది ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి. పేరెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా స్టూడెంట్స్ 1-2 జాబ్ ఆఫర్స్ తీసుకొని వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. అందరూ చాలా టెన్స్డ్గా కనపడుతున్నారు. ఏమ్మా పొద్దున్న టిఫిన్ తిని రాలేదా? ఎనర్జీ ఇది. ఫస్ట్ థింగ్, మీరు టెన్షన్ వదిలేయండి. అక్కడ మీ ఫ్రెండ్తో ఎలా మాట్లాడతారో కూల్గా వెళ్ళి హెచ్ఆర్ దగ్గర మీరు ఏంటి అనేది అక్కడ ప్రెజెంట్ చేయాలి. మీకు అన్నీ వస్తాయి. మీరు చదువుకునేవే అడుగుతారు వాడు చాలా వరకు, లేదంటే మీ గురించి అడుగుతారు. మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకునే ఒక 5 minutes ఆ ఇంటర్వ్యూ. యూ నో యువర్ సెల్ఫ్ బెటర్ దాన్ ఎనీవన్ ఎల్స్. పక్కన వాళ్ళ గురించి మనం చెప్పమంటే కష్టపడతాం, కానీ మన గురించి మనం చెప్పుకోవాలంటే మన పాజిటివ్స్ తెలుసు, మన వీక్నెసెస్ తెలుసు మనందరికీ. దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేసుకునేకి ఒక వేదిక అనుకోండి ఇంటర్వ్యూ సెషన్స్. పాజిటివ్స్ అడిగినప్పుడు ఖచ్చితంగా అన్నీ చెప్పేస్తాం, కానీ నెగిటివ్స్ అని కూడా అడుగుతారు మిమ్మల్ని. చాలా ఇంటర్వ్యూలో క్వశ్చన్స్లో కొన్ని అడుగుతారు, ఇవి మెయిన్గా అడిగే క్వశ్చన్స్లో ఇవి నెగిటివ్ చెప్తూ దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారో అది చెప్పాలి. నేను మాట్లాడేదే నాకు చాలా భయము అని చెప్పి వదిలేసే మిగతా మాట్లాడుకోకుండా ఉండకండి. మాట్లాడేది చాలా భయము అయినా కూడా నేను ప్రాక్టీస్ చేసుకుంటున్నాను, ఇట్లా ఈ పద్ధతిలో నేను నాకున్న ఆ భయంని ఓవర్కమ్ చేయాలని చూస్తున్నాను. అలాంటి ఆన్సర్లు ఇవ్వాలి. పాజిటివ్ అప్రోచ్. ఎనీథింగ్ మీరు నెగిటివ్ని కూడా పాజిటివ్ అప్రోచ్లో ఎలా తీసుకుంటారు అనేదే ఒక ఇంటర్వ్యూవర్, ఒక ఎంప్లాయర్ మిమ్మల్ని ఎంప్లాయీని తీసుకునేటప్పుడు ఆలోచించేది. మీకు ఎంతైనా 100% మార్క్స్ ఉండొచ్చు, కానీ అక్కడ మీరు ప్రెజెంట్ చేసుకోలేకపోతే ఆ 5 minutesలో మనల్ని ప్రెజెంట్ చేసుకోలేకపోతే అవతల వాళ్ళు కూడా మనల్ని నమ్మరు కదా. అందుకు ఒకసారి మీరు మంచిగా, మీరు దేవుడిని నమ్మితే దేవుడిని బాగా గట్టిగా కోరుకొని అమ్మ నాన్నని తలుచుకొని వెళ్ళి గివ్ యువర్ బెస్ట్. మీ పాజిటివ్స్ దాన్ని కరెక్ట్గా పాజిటివ్ వేలో అండ్ నెగిటివ్స్ని కూడా పాజిటివ్ వేలో ప్రజెంట్ చేసేయండి. అక్కడ ఖచ్చితంగా జాబ్ ఆఫర్ మీదే ఉంటుంది. నేను కూడా 3 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను. ఆ రోజు నేను కూడా ఇదే టెన్షన్ ఫీల్ అవుతూ అలాంటి ఒక సిచ్యువేషన్లో కూర్చొని ఉన్నాను. కాబట్టి నా ఇంటర్వ్యూ డేస్ నాకు గుర్తొచ్చి నేను చెప్తున్నాను. ఇంకా మీ సబ్జెక్ట్ అంటారు, మీకు తెలిసిండేది ఆ క్వశ్చన్ ఏదైనా వచ్చినప్పుడు మీకు తెలియకపోయినా దానికి రిలేటెడ్ ఏదన్నా చెప్పండి. అసలు తెలియకోకుండా ఉండకండి. ఇంకా నెక్స్ట్ డ్రెస్సింగ్. ఆఫ్కోర్స్ అందరూ బాగా నీట్గా రెడీ అయ్యి వచ్చారు. ఇంకా ఏదైనా మీకు టైం దొరికితే అబ్బాయిలు ఇన్షర్ట్లు వేసుకొని గడ్డాలు వేసుకొని స్మార్ట్గా మహేష్ బాబు లాగా రెడీ అయ్యి వెళ్తే, అమ్మాయిలు కూడా మంచిగా రెడీ అయ్యి వెళ్తే మిమ్మల్ని అక్కడ చూడంగానే వెంటనే వాళ్ళని తీసేసుకోవాలనిపిస్తుంది వాళ్ళకు కూడా. ఓకే, కూల్ అవ్వండి అందరూ. అండ్ ఇంకా మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ మీకు ఆ క్వశ్చన్ అర్థం కాకపోతే ప్లీజ్ ఆస్క్ దెమ్ వన్స్ అగైన్. టెన్షన్ పడి ఆన్సర్ తప్పు ఇవ్వకండి. అక్కడ దానికి తెలిసిండేది చెప్పండి. అండ్ ఎనీథింగ్ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్లో ఇంకోటి ఏదన్నా వీళ్ళు అడిగినప్పుడు కంపెనీ గురించి మీరు వెళ్ళేక ముందర ఆ కంపెనీ గురించి కొంచెమన్నా గూగుల్లో నేర్చుకొని వెళ్ళండి. బికాస్ యూ షుడ్ నో వేర్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు యువర్ సెల్ఫ్. అది మీరు ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారో మీకు ఐడియా ఉంటే కదా, ఊరికే వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యామని కాదు. ఇప్పుడు ఎయిర్టెల్ అనే కంపెనీ ఉంది, ఆ కంపెనీకి అటెండ్ చేస్తున్నారు, దాని గురించి కొంచెమన్నా నేర్చుకొని వెళ్ళండి. దాని ఓనర్ ఎవరు, ఏం చేస్తుంది ఆ కంపెనీ,
దాని ఆ జాబ్ ప్రొఫైల్ ఏంటి అలాంటివి నేర్చుకొని ఒక్క నిమిషం బిఫోర్ యూ గెట్ ఇన్ టు ద ఇంటర్వ్యూ సెషన్ ప్లీజ్ నో అబౌట్ ద కంపెనీ. బికాస్ ఇక్కడ ఇన్ని ఇంటర్వ్యూ ప్యానల్స్ ఉంటాయి కాబట్టి, చాలా కంపెనీస్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఆ కంపెనీ గురించి తెలుసుకొని వెళ్ళండి. ఇంకా మిగతావన్నీ మీకు తెలిసిండేవే. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ రెజ్యూమే కాపీ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళండి. అక్కడ హడావిడి పడకండి, కూల్గా గివ్ యువర్ ఆన్సర్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరూ ఇవాళ ఈవినింగ్ వచ్చేతలకి 1, 2, 3 ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ చేతిలో పట్టుకొని ఉండాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.